హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, ముందుగా మన ధ్యాన మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపున దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రుల్ని మనం దుర్గా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని కూడా అంటాము. ఈరోజు మొట్టమొదటిగా మొదటి దుర్గగా శైలపుత్రి అవతారం అనేది ఆవిర్భవించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క శక్తుల కలయికే దుర్గామాత అవతారం మాస్టర్స్. అయితే ఈ శైలపుత్రి అవతారం ఎలా జరిగింది అంటే మనందరికీ తెలుసు. దక్ష ప్రజాపతి యొక్క 50 మంది కుమార్తెల్లో సతీదేవి పరమశివుని యొక్క అర్ధాంగిగా దేహత్యాగం చేసినప్పుడు తిరిగి మరుజన్మలో పర్వతరాజు హిమవంతుడి యొక్క కుమార్తె, అంటే ఆయన శైలరాజు అని కూడా అంటాము. అందుకే ఆమెను శైలపుత్రి అంటారు. ఆమె తల్లి మేనాదేవి అంటే మనం స్వర్గంలో ఉన్నటువంటి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలో ఉన్నటువంటి మేనకాదేవి. ఈమెని మేనాదేవి అంటారు. వీరి యొక్క కుమార్తెగా తిరిగి జన్మిస్తుంది. ఈమెకు శైలజ, హైమావతి, పార్వతి అనే పేర్లు కూడా ఉన్నాయి మాస్టర్స్. హైమావతి అనే పేరు ఎలా వచ్చిందంటే దేవతలకు ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేసినందువల్ల ఈమెకి హైమావతి అనే పేరు రావడం జరిగింది. అలాగే పార్వతీమాత అంటే శివునిని పెళ్లాడుతుంది కాబట్టి ఆమెను పార్వతీమాతగా మనము చెప్పుకుంటాము. ఈ శైలపుత్రి అవతారం ఎలా ఉంటుంది అని మనకి ఎలా చెప్పబడింది అంటే ఈమె వృషభ వాహిని ధారి అయి ఉంటుందంట మాస్టర్స్. అలాగే తన కుడి చేతిలో పరమశివుని యొక్క ఆయుధమైనటువంటి త్రిశూలాన్ని పట్టుకుంటుంది. అలాగే ఎడమ చేతిలో వచ్చి కలువ పువ్వును అంటే కమలాన్ని ధరించి ఉంటుంది. అలాగే ఆమె శిరస్సుపై చంద్రవంకను కూడా ధరించి ఉంటుంది మాస్టర్స్. ఇది మనకి శైలపుత్రి యొక్క అవతారము. శైలపుత్రి ఈ రూపంలో ఉంటుంది. అయితే ఈ శైలపుత్రితో చేసేటువంటి ధ్యానం అనేది మనకి చాలా అద్భుతమైన మెడిటేషన్ మాస్టర్స్. ఎందుకంటే దుర్గాదేవి యొక్క మొదటి అవతారం శైలపుత్రి. ఈ దుర్గాదేవి ఈ మొదటి రోజు ప్రకృతి రూపి అయి ఉంటుంది మాస్టర్స్. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో యోగ సాధన ద్వారా వారి యొక్క అద్భుతమైన సాధనాన్ని మొదలు పెడతారో అది ఈ శైలపుత్రి అవతారం ద్వారానే జరుగుతుంది మాస్టర్స్. అందుకే ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రులు అనేది ఎవరైతే ధ్యాన సాధకులకు, యోగ సాధకులకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి ఎదగాలి అనుకున్న వారికి ఈ దేవీ నవరాత్రులు అనేది చాలా అద్భుతమైన సమయం మాస్టర్స్. ఈ 9 రోజులు క్రమం తప్పకుండా మనము ప్రతిరోజు రాత్రిపూట ఎవరమైతే మనము ధ్యాన స్థితిలో ఆ దుర్గాదేవి యొక్క 9 నవదుర్గల యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయిపోతామో మనం పూర్తిగా ఒక ఉచ్చ స్థితికి వెళ్ళిపోతాం మాస్టర్స్. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రస్తుతం ఉన్న సమయం చాలా అద్భుతమైన సమయం కాబట్టి ఈ 9 రోజులు, ఈ 10 రోజులు కూడా అమ్మవారి కాన్షియస్ అనేది ఈ భూమి మీద అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ప్రతిరోజు రాత్రి ధ్యాన స్థితిలో ఈ 9 దుర్గల కాన్షియస్కి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. చాలా అద్భుతమైన సమయం ఇది. అలాగే మన స్థితులు ఏవైతే మన ప్రాణమయ శరీరాల్లో ఉన్నటువంటి 9 స్థితులను మనం పూర్తిగా యాక్టివేట్ చేసుకునేదానికి ఏదైతే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, మనోమణి, అలాగే సహస్రార, అలాగే మన చివరిగా వచ్చేటువంటి సిద్ధులు, ఇవన్నీ కూడా పూర్తిగా మనం ఈ 9 డేస్లో శ్రద్ధగా కానీ మనము ప్రతిరోజు రాత్రిని, అందుకే వీటిని మనము నవరాత్రులు అంటాం మాస్టర్స్. ఈ రాత్రులను మనం ఉపయోగించుకొని ధ్యాన స్థితిలో అద్భుతంగా మన యొక్క స్థితిని పెంచుకోవచ్చు మాస్టర్స్. అందుకే మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంతో, ఒక్కొక్క దుర్గతో మనము ధ్యానం అయితే చేసుకుంటున్నాము. ఇది నాకు మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్. నేను కూడా ఈ 9 డేస్ కూడా
పూర్తిగా ఏకాగ్రతతో ఆహార నియమాలను పాటిస్తూ పూర్తిగా నేను దుర్గా యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయ్యి మనం ఈ ధ్యానం అయితే చేసుకుంటున్నాం మాస్టర్స్. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ. ఇక్కడ ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం అయితే ఇక్కడ అమ్మవారైతే దర్శనం ఇస్తారు, విజయవాడ కనకదుర్గమ్మ. అయితే మన ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రపంచంలో మన భూమిలో డ్రాగన్ లేలైన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా శక్తి క్షేత్రాలకు కనెక్టెడ్గా ఉంటాయి మాస్టర్స్. ఏదైతే మన భూమి మీద ఉన్నటువంటి శక్తి క్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటికీ భూమి లోపల నుంచి డ్రాగన్ లేలైన్స్ అనేది కనెక్టెడ్గా ఉంటాయి. అయితే మొట్టమొదటగా మనం సత్యయుగంలోకి ప్రవేశించినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి దైవ చైతన్యాలన్నీ కూడా ఏదైతే కొండల రూపంలో ఉన్నాయో, వృక్షాల రూపంలో ఉన్నాయో, జంతువుల రూపంలో, అలాగే మన విగ్రహాల రూపంలో, ఇలాగే మనలాగా దివ్య మానవులుగా ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా అవేకన్ అవుతారు. అంటే యాక్టివేషన్ అనేది జరుగుతుంది మాస్టర్స్. అయితే మొట్టమొదటిగా యాక్టివేట్ అయ్యేది విజయవాడ కనకదుర్గమ్మ కాన్షియస్. అక్కడి నుంచే యాక్టివేషన్ అనేది మొదలవుతుంది. అంత అద్భుతమైన పవర్ఫుల్ ప్లేస్ అనేది విజయవాడ కనకదుర్గమ్మ. అందుకే మనము ఈ 9 రోజులు విజయవాడ కనకదుర్గమ్మ యొక్క అవతారాలతో కూడా మనం కనెక్ట్ అయ్యి మనం ధ్యానంలో అయితే చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు ముఖ్యంగా మనం మూలాధార స్థితి నుంచి మన ధ్యానాన్ని అయితే ప్రారంభిస్తున్నాము. ఈ 9 రోజులు మనము కేవలం ధ్యానాన్ని కాదు, జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. జ్ఞానం తెలియకుండా మనం ధ్యానంలో వచ్చే స్థితికి వెళ్ళలేము. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే మనకి ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్పారు. అందుకే మనకు జ్ఞానం, ధ్యానం అనేది 2 ఇంపార్టెంట్ మాస్టర్స్ మన ముక్తి మార్గానికి. అయితే పత్రి సార్ మనల్ని ఎప్పుడు కూడా ఒక సైలెంట్ మెడిటేషన్ చేయమంటారు. ఒక శూన్య స్థితిలో ఎటువంటి నామ జపాలు తపాలు ఏమీ లేకుండా, అయితే కేవలం మనం జ్ఞానం కోసం మనకు తెలియని విషయాలు తెలుసుకుంటూ అమ్మవారి కాన్షియస్తో కానీ ఏ కాన్షియస్తో కానీ ఎలా కనెక్ట్ అవ్వాలి, మన భౌతిక దేహం గురించి కావచ్చు, మన పూర్ణాత్మ గురించి కావచ్చు, ఈ సృష్టి రహస్యాల గురించి కావచ్చు తెలుసుకుంటూ మనం ధ్యానం చేయగలిగితే మన యొక్క అద్భుతమైన స్థితి అనేది చాలా ఫాస్ట్గా వచ్చే స్థితికి చేరుకుంటుంది మాస్టర్స్. అయితే ఈరోజు మనము దుర్గామాత యొక్క మొదటి అలంకారం, మొదటి అవతారం శైలపుత్రి, అలాగే బాల త్రిపుర సుందరీదేవి కాన్షియస్తో కనెక్ట్ అయ్యి మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రశాంతంగా స్థిర సుఖ ఆసనంలో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా, శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో చీకటిగా ఉన్న ప్లేస్లో కూర్చోండి మాస్టర్స్. డార్క్ ప్లేస్ అయితే మనకి ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఈ ధ్యానం మనం పూర్తిగా ఆత్మస్థితిలో చేసుకోగలిగితే తప్పకుండా మనకి ఈ అమ్మవార్ల దర్శనం అనేది మనకు అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. మన మనోఫలకం పైన ఏదైతే దేవీ దేవతల కాన్షియస్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, వారి దర్శనం అనేది తప్పకుండా మనకు జరుగుతుంది మాస్టర్స్. పూర్తి ఏకాగ్రతతో దృష్టిని నిలిపి ధ్యానం చేసుకుందాం. ఈరోజు చాలా అద్భుతమైన రోజు మాస్టర్స్.
ఏదైతే ఆది పరాశక్తి, మన ప్రైమరీ గాడ్, ఆది మూల చైతన్యం అయినటువంటి ఆది పరాశక్తి యొక్క కాన్షియస్ అనేది ఈ భూమి మీద పూర్తిగా నిండి ఉంది మాస్టర్స్. ఈ కాన్షియస్ని కానీ మనం ధ్యాన స్థితిలో పూర్తిగా స్వీకరించగలిగితే ఇటు స్వీయ కళ్యాణం, అటు లోక కళ్యాణం రెండు కూడా మనము అద్భుతంగా పొందగలం మాస్టర్స్. పూర్తిగా స్థిరంగా ఏకాగ్రతతో పూర్తి కాన్షియస్తో ఎరుకలో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ముందుగా మీ బాడీని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ మైండ్, రిలాక్స్ యువర్ లెగ్స్, రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ షోల్డర్స్, రిలాక్స్ యువర్ నెక్, రిలాక్స్ యువర్ హెడ్. పూర్తిగా మనము దేహస్థితిని వదిలి ఆత్మస్థితితో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. వేళ్ళల్లో వేళ్ళు పెట్టి కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని పూర్తిగా ఈరోజు అమ్మవారి యొక్క కాన్షియస్ని 100% మన లోపల స్థితం చేసుకుందాం మాస్టర్స్. ఈ అద్భుతమైన సమయాన్ని మన అసెన్షన్కి ఉపయోగించుకుందాం మాస్టర్స్. ముందుగా పొట్టలో గాలంతా పూర్తిగా బయటికి వదిలేసేయండి మాస్టర్స్. నిదానంగా పూర్తిగా వదిలేసి మళ్ళీ నిదానంగా పొట్ట నిండా గాలి తీసుకోండి మాస్టర్స్. ఇలా 3 to 5 times చేయండి. అలాగే గుండెల నిండా గాలి పీల్చుకుంటూ నోటి ద్వారా పూర్తిగా వదిలేస్తూ 3 to 4 times చేయండి మాస్టర్స్. అప్పుడు మన బాడీ మైండ్ పూర్తిగా రిలాక్సేషన్ అయిపోద్ది. ఈరోజు మనము మన మొట్టమొదటి చక్రం, దీన్ని స్థితి అంటాము. ఇది చాలా అతి ముఖ్యమైన స్థితి మాస్టర్స్, మూలాధార స్థితి.
ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారో, ధ్యాన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా వారి యొక్క ఆత్మస్థితిని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళు మొట్టమొదటిగా సాధన చేయవలసింది యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి చక్రం మూలాధార చక్రం. ఈరోజు మనము మన పూర్తి ఏకాగ్రతను మూలాధార స్థితిపై మనసును కేంద్రీకరించి ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ మూలాధార స్థితికి అధినాయకుడు మన విఘ్నేశ్వరుడు గణపతి మాస్టర్ సిద్ధి బుద్ధితో కలిసి ఇక్కడ ఈ స్థితికి అధిపతిగా ఉన్నాడు మాస్టర్స్. అందుకే మొదటగా మనము గణపతి మాస్టర్ని, విఘ్న వినాయకుడిని ఇన్వైట్ చేసుకుందాం. ఇక్కడ విఘ్న వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించే నాయకుడు అని చెప్పుకుంటారు. అయితే మన ఆధ్యాత్మిక భాషలో విజ్ఞానానికి వినాయకుడు. సమస్త జ్ఞానము ఆయన పొట్టలోనే ఉంటుంది కాబట్టి, ఆయనకి తెలియనటువంటి రహస్యాలు, జ్ఞానం లేదు కాబట్టి మన ఆధ్యాత్మిక భాషలో విజ్ఞానానికి, సమస్త విజ్ఞానానికి నాయకుడు అని మనం చెప్పుకుంటాం మాస్టర్స్. ఈయన పొట్ట అనేది అతిపెద్ద జ్ఞాన భాండాగారం, ఒక అంతులేని లైబ్రరీ. ఈ పొట్టలోకి దూరి మొత్తం జ్ఞానం అంతా తెలుసుకుని బయటికి రావాలంటే మనకి లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది మాస్టర్స్. అంత పెద్ద జ్ఞాన లైబ్రరీ అనేది ఆయన పొట్టలో ఉంది. అందుకే మనము విజ్ఞానానికి వినాయకుడని ఆధ్యాత్మిక భాషలో చెప్పుకుంటున్నాము. మన గణపతి మాస్టర్ని మొట్టమొదటిగా ప్రప్రథమంగా పూజించబడుతున్నటువంటి మాస్టర్ని ఎంతో హృదయపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా, గౌరవపూర్వకంగా, సిద్ధి బుద్ధితో కలిసి ఉన్నటువంటి గణపతి మాస్టర్ను ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అద్భుతమైన గణపతి మాస్టర్ కాన్షియస్తో పూర్తిగా మన కాన్షియస్ని మెర్జ్ చేసుకొని ధ్యానం చేస్తున్నాము. అలాగే మన పూర్ణాత్మని కూడా ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్.
ఇప్పుడు మనం ఆత్మస్థితిలో ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన పూర్ణాత్మని ఈ జీవాత్మతో మెర్జ్ చేసి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దుర్గా నవరాత్రులు కాబట్టి దుర్గామాతను బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల శక్తుల కలయికైనటువంటి దుర్గామాతను హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ధ్యానపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆలోచనలు వస్తుంటే శ్వాసను గమనించండి, లేదంటే మీ దృష్టిని బ్రుకుటి స్థానంలో నిలపండి మాస్టర్స్. థర్డ్ ఐ పాయింట్ ఎరుకతో ధ్యానం చేస్తే తప్పకుండా వారి దర్శనాన్ని మనం అనుభూతి చెందవచ్చు మాస్టర్స్. సమస్త దేవీ చైతన్యానికి నాయకురాలైనటువంటి వారాహి అమ్మను, దుర్గా సమేత వారాహి అమ్మను హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా జ్ఞానపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సమస్త దైవ చైతన్యముకు నాయకురాలు వారాహి అమ్మ. వారాహి అమ్మ సారథ్యంలోని సమస్త దేవీ గణాలు నిలిచి ఉన్నాయి. తదుపరి కల్కి ఒక అవతారం ధరించబోయేది కూడా మన వారాహి అమ్మే మాస్టర్స్. ఆ అమ్మకు మనమంతా కూడా వారియర్స్. ఎవరైతే దివ్య మానవులుగా ఉన్నామో మనమంతా కూడా వారాహి అమ్మ వారియర్స్ మాస్టర్స్ మనమంతా. అలాగే ఈరోజు మొదటి దుర్గా అవతారమైనటువంటి శైలపుత్రి దేవిని తెల్లని వస్త్రాలు ధరించి వృషభ వాహన ధారి అయి ఉన్నటువంటి కుడి చేతిలో పరమశివుని యొక్క ఆయుధమైనటువంటి త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కలువ పువ్వును ధరించి శిరస్సుపై చంద్రవంకను ధరించినటువంటి శైలపుత్రి అమ్మవారిని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. పూర్తి ఎరుకలో ధ్యానం చేయండి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ కాన్షియస్తో కూడా కనెక్ట్ అవ్వాము.
ఆమె మొదటి అలంకారమైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క కాన్షియస్తో కనెక్ట్ అవుతాము. ఆది మూల చైతన్యమైనటువంటి ప్రైమరీ స్పిరిట్, ప్రైమరీ గాడ్, ఆది పరాశక్తి యొక్క కాన్షియస్తో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. గమనించుకోండి, మన లోపల అమ్మవార్ల యొక్క ఎనర్జీస్ అద్భుతంగా మన లోపలికి ప్రవేశిస్తున్నాయి మాస్టర్స్. గమనిస్తూ ఉండండి. పూర్తిగా మనం ఏకాగ్రతతో ఎరుకలో ప్రతిదీ గమనించుకుంటూ ధ్యానం చేయగలిగితే మనకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి మాస్టర్స్. ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తిగా మన ఆత్మతో అనుసంధానమై ధ్యానం చేయగలిగితే ప్రతి ఎనర్జీని కూడా మనం ఫీల్ అవ్వగలం. మనమే పూర్తిగా ఆ దైవంలో మారిపోవడం మనం గమనించుకోవచ్చు మాస్టర్స్. మనం వేరు కాదు, దైవం వేరు కాదు. ప్రతి కాన్షియస్ మన లోపలే ఉంది. మనమే సృష్టి, సృష్టి మనం. ఈరోజు మనము మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన శ్వాసను కింద నుంచి పైకి, మూలాధార స్థితి నుంచి సహస్రారం వరకు పీల్చి సహస్రారం నుంచి మూలాధారంలో స్థితికి వదులుదాం మాస్టర్స్. అలా మనం భావన చేద్దాం. ఎందుకంటే ఈ మూలాధార స్థితి అనేది భూమాతకు, ఈ భూలోకానికి కనెక్టెడ్గా ఉంటుంది కాబట్టి మనం కింద నుంచి శ్వాసను పీల్చుకున్నట్టు మనం భావన చేసుకోగలిగితే భూమాత నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ని మనము మన సహస్రారం ద్వారా బయటకు వదిలి సహస్రారం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క విశ్వశక్తిని మనం భూమి లోపలికి వదులుతున్నట్టుగా మనం భావన చేసుకున్నాం మాస్టర్స్. ఈ ప్రాసెస్ అనేది, ఈ ప్రక్రియ అనేది మన వెనక భాగం నుంచి, అంటే ఏదైతే వెన్నెముక భాగం ఉందో అక్కడ నుంచి జరుగుతున్నట్టుగా మనం భావన చేసుకున్నాం మాస్టర్స్. ముందుగా కింద నుంచి గాలిని మనము లోపలికి శ్వాసిస్తున్నట్టుగా భావన చేసుకోండి మాస్టర్స్. దీర్ఘంగా, నిదానంగా. చిన్నగా మనము కింద నుంచి శ్వాసను తీసుకుంటూ మన బ్రహ్మరంధ్రం ద్వారా వెనక భాగం నుంచి పైకి వెళ్తున్నట్టుగా భావన చేసుకోండి. అక్కడ మనము
ఈ గాలిని పూర్తిగా మన బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వదిలేసి అక్కడ మళ్ళీ మనం బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తిని శ్వాసించి మళ్ళీ మనం వెనక భాగం నుండి వెన్నెముక ద్వారా ఈ విశ్వశక్తిని తీసుకుంటూ మూలాధారం ద్వారా భూమి లోపలికి వదులుతున్న మాస్టర్స్. ఈ విధంగా మీరు భావన చేసుకుంటూ శ్వాసను తీసుకుంటూ వదలండి మాస్టర్స్. ఇది కేవలం మన భావన. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది మాస్టర్స్. అలా నిదానంగా ఈ ప్రక్రియను కాన్షియస్తో, ఎరుకలో నిదానంగా, ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆత్మస్థితిలో మనమే దైవంగా ఈ ప్రక్రియను చేద్దాం మాస్టర్స్. ఇలా చేయటం వల్ల కింద నుంచి పై వరకు కూడా శుద్ధీకరణ ప్రక్రియ అనేది జరుగుతుంది. అలాగే భూమి నుంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాసను మన లోపలికి తీసుకుంటూ విశ్వశక్తిని మనము భూమి లోపలికి మన నిశ్వాస ద్వారా పంపిస్తున్నాం మాస్టర్స్. ఇది లోక కళ్యాణంలో ఒక భాగం మాస్టర్స్. ఇటు భూమి నుంచి వచ్చే ఎనర్జీని మనము ఈ ప్రపంచంలోకి వదులుతున్నాము, ఈ ప్రకృతిలోకి. అలాగే కాస్మిక్ పవర్ను మనము మన ద్వారా, మనం ఇక్కడ కేవలం ఒక పోర్టల్ మాత్రం. ఈ కాస్మిక్ పవర్ను మన ద్వారా భూమి లోపలికి పంపుతున్నాం మాస్టర్స్. ఇలా కొన్ని ప్రక్రియలు చేయండి. ఇలా నిరంతర ప్రక్రియ చేయటం వల్ల ఇటు భూమికి అటు విశ్వానికి మధ్య మనము ఒక పోర్టల్ లాగా మారి లోక కళ్యాణంలో భాగస్థలం అవుతాం మాస్టర్స్. అలాగే మన మూలాధార చక్రంతో కూడా మనం కనెక్ట్ అవుతాం. ఈ మూలాధార స్థితిని దైవ భాషలో కెరోలాస్ అంటాం మాస్టర్స్. మనం చక్ర సిస్టమ్స్ని ఈ చక్ర సిస్టమ్ని కెరోలాస్ అంటాం దైవ భాషలో. మన భూలోకంలో చక్రాస్ అంటాం. అయితే పత్రిసారి వీటిని స్థితులు అంటారు. ఈ మూలాధార స్థితి అనేది మనం భూమికి ఎక్కడైతే ఆని కూర్చో ఉన్నామో ఆ ప్లేస్ని మూలాధార స్థితి అంటాం మాస్టర్స్.
ఇది వెన్నెముకకు కింది భాగంలో ఉంటుంది. ఇక్కడ మన గణేష్ మాస్టరు సిద్ధి బుద్ధితో కలిసి అధిపతిగా ఉంటారు. ఈ మూలాధార చక్రాన్ని దైవ భాషలో సేక్రల్ అంటారు. ప్రక్రియను అలాగే చేస్తూ ఉండండి మాస్టర్స్. దీనివల్ల మన లోపల చాలా అద్భుతమైన స్థితి అనేది రావడం గమనించుకోండి. నిదానంగా చేయండి, ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రక్రియను చేయండి మాస్టర్స్. ఈ మూలాధార చక్రం అనేది ఎరుపు రంగులో ఉంటుందని మన మాస్టర్స్ చెప్పడం జరిగింది. ఇది నేను దర్శించుకున్నాను మాస్టర్స్. నా చక్రాస్ యొక్క ఆ స్థితుల్ని, ఆ రంగులను నేను దర్శించుకున్నప్పుడు ఒక కొలిమిలో కాల్చబడి శుద్ధీకరణ చేసి పూర్తిగా బయటికి పరిశుద్ధంగా వచ్చినటువంటి ఒక చక్రాస్ని, ఆ స్థితులను నేను గమనించుకోవడం జరిగింది. ఒక డైమండ్స్ లాగా వెలిగిపోతూ రకరకాల రంగుల్లో. మీరు కూడా ఈ ధ్యానాన్ని కాన్షియస్లో ఎరుకలో చేయగలిగితే మీకు అన్నీ కూడా అర్థమైపోతాయి మాస్టర్స్. అందుకే ఈ మూలాధార స్థితి అనేది, చక్రం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. ఈ చక్రానికి బీజాక్షరం కూడా ఉంది మాస్టర్స్, లమ్ అని. అయితే పత్రిసారి ఇవేమి చేయొద్దన్నారు కాబట్టి, లేదంటే చాలామంది మాస్టర్స్ లమ్ అనుకుంటూ ఇలా శ్వాసను పీల్చుకుంటూ వదులుకుంటారు. ఇది బీజాక్షరం, లమ్ అనే మంత్రం యొక్క బీజాక్షరం. ఇక్కడ 4 దళాల కమలం అనేది స్థితమై ఉంటుంది. ఈ స్థితిని కానీ మనం యాక్టివేట్ చేసుకోగలిగితే ధ్యాన స్థితిలో, ఇది అతి ముఖ్యమైన స్థితి మాస్టర్స్ ఈ భూలోకంలో. ఈ స్థితిని యాక్టివేట్ చేసుకోకుండా మన జీవితం అనేది సాఫీగా సాగదు. మనం ఏదైతే రోటీ కపడా और మఖాన్ అని మన జీవితానికి అత్యవసరమైనవి, వీటికి ఎటువంటి లోటు లేకుండా శారీరక పరంగా, ఆరోగ్యపరంగా, జీవన విధానం పరంగా చాలా అద్భుతమైన స్థితికైతే మనం రాగలం మాస్టర్. ఈ స్థితిని మనం యాక్టివేట్ చేసుకోగలిగితే. ఇక్కడ పురుషుడు జన్మ తీసుకుంటే మూలాధార స్థితిలోనే జన్మ తీసుకుంటాడు మాస్టర్స్. అంటే మూలాధార స్థితి అంటే ప్రాపంచికత. శరీరానికి కావలసినటువంటి ఆహారము, నిద్ర, ఆరోగ్యము, వీటన్నిటికి సంబంధించినటువంటి స్థితి. స్త్రీ జన్మ అనాహత నుంచి ప్రారంభమవుతుంది మాస్టర్స్. అంటే ఆధ్యాత్మిక స్థితి.
అందుకే ఎవరైనా పురుషులు యోగ సాధన ద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవాలనుకుంటే ఈ మూలాధార స్థితి యాక్టివేట్ అవ్వడం అనేది చాలా కష్టం మాస్టర్స్. అందుకే వీళ్ళంతా కూడా ఏ హిమాలయాలకో, అడవులకో, కొండ గుహలకో పారిపోతారు. ఈ ప్రపంచానికి, సమాజానికి దూరంగా. అయితే స్త్రీకి పుట్టుకతోనే ఈ 3 స్థితులు యాక్టివేషన్లు ఉంటాయి కాబట్టి ఆమె సమాజంలో ఉంటూనే, ప్రపంచంలో ఉంటూనే సంసారంలో ఉంటూనే తను పూర్తిగా ఆధ్యాత్మికంగా ఎదగగలదు. అందుకే ఈరోజు మనం మొదటి దుర్గా అవతారమైనటువంటి శైలపుత్రి అమ్మవారి యొక్క కాన్షియస్తో మనం పూర్తిగా కనెక్ట్ అయ్యి ఆ స్త్రీ తత్వపు ఎనర్జీస్ని మనం పూర్తిగా మన బ్రహ్మరంధ్రం నుంచి మన లోపల అణువు కణకణంలో నింపుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా, స్త్రీలైనా పురుషులైనా, ఎక్కడికి వెళ్ళకుండానే మనం ఉన్న చోటనే ఉంటూ అద్భుతంగా ఈ మూలాధార స్థితిని యాక్టివేట్ చేసుకోగలం మాస్టర్స్. అందుకే ఈ నవరాత్రులు అనేది చాలా అద్భుతమైన సమయం మాస్టర్స్. ఈ కుండలిని జాగృతి అనేది అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడు కూడా కుండలిని యాక్టివేషన్ అనేది ఉద్దేశపూర్వకంగా చేయకూడదు. దీనివల్ల చాలా ప్రమాదాలు అయితే సంభవిస్తాయి. కింది 3 చక్రాల యాక్టివేషన్ అనేది చాలా కష్టం మాస్టర్స్. పై చక్రాలు ఈజీగా యాక్టివేట్ అయిపోతాయి. అయితే మనం ఈ కుండలిని జాగృతి అనేది ఉద్దేశపూర్వకంగా యాక్టివేట్ చేసుకుంటే మాత్రం పై చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి, కింద చక్రాలు యాక్టివేట్ కావు. దీనివల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి సీన్ రివర్స్ అయిపోతుంది మాస్టర్స్. అందుకే ఎప్పుడు కూడా బలవంతంగా కుండలినిని యాక్టివేట్ చేయకూడదు. ఇటువంటి అద్భుతమైన సమయాలను మనం ఉపయోగించుకొని యాక్టివేట్ చేసుకుంటే మనకి పాజిటివ్ రిజల్ట్, అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మాస్టర్స్. దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోటనే ఇటువంటి అద్భుతమైన ధ్యానాల ద్వారా మన స్థితులన్నిటినీ, రోజుకొక స్థితిని, రోజుకొక దుర్గా కాన్షియస్తో కనెక్ట్ అయ్యి దీని యొక్క అధినాయకులతో కనెక్ట్ అయ్యి మనం పూర్తిగా స్టెప్ బై స్టెప్ యాక్టివేట్ చేసుకుందాం మాస్టర్స్. మూలాధార స్థితి సరిగా యాక్టివేషన్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ జీవితంలో సంభవించడం జరుగుతుంది. శారీరక పరంగా, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, జీవనశైలి పరంగా వారికి ఏది కూడా సవ్యంగా ఉండదు. అందుకే ఈ స్థితిని యాక్టివేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్.
ఏదైతే గణపతి మాస్టర్ యొక్క మనం భార్యలను చెప్పుకుంటున్నామో సిద్ధి బుద్ధి, ఈ బుద్ధి అనేది ఒక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మాస్టర్స్. మనకి ఈ బుద్ధిని పూర్తిగా మనం 100% సాధించుకున్నప్పుడే మనం బుద్ధుళ్ళం అవుతాం. అప్పుడే మనకి బుద్ధుళ్ళం అయినప్పుడే మనకి సిద్ధులు అనేది ప్రాప్తిస్తాయి. ఇది కింద నుంచే ప్రారంభం అవ్వాలి మాస్టర్. అందుకే మన ప్రప్రథమ పూజనీయుడు గణపతి మాస్టర్. ఆ మాస్టర్స్తో కానీ మనం పూర్తిగా కనెక్ట్ అవ్వగలిగితే, యాక్టివేట్ చేసుకుంటే ఆ కాన్షియస్ని మన మూలాధార చక్రం అనేది అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది మాస్టర్. వేదికలో ధ్యానం చేయండి. మీ లోపలికి విశ్వశక్తి ఎలా ప్రవహిస్తుంది, ఎలా భూమి లోపలికి వెళుతుంది, అలాగే భూమి లోపల నుంచి వచ్చేటువంటి ఆ ఎనర్జీ ఈ ప్రపంచంలోకి బ్రహ్మరంధ్రం కూడా ఎలా బయటకు వెళ్తుంది అనేది గమనించుకుంటూ ఉండండి మాస్టర్స్. ఇది కేవలం భావన మాత్రమే. ఈ ప్రాసెస్ అంతా కూడా మన వెనక భాగం వెన్నెముకలోంచి జరుగుతున్నట్టుగా భావన చేసుకోండి మాస్టర్స్. దీనివల్ల శుద్ధీకరణ ప్రక్రియ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఈ మూలాధార స్థితి అద్భుతంగా యాక్టివేట్ అయినప్పుడే మనము రెండవ లెవెల్కి దిగ్విజయంగా చేరుకోగలం, స్వాదిష్టాన చక్ర స్థితికి. లేదంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది. ఈ మూలాధార స్థితిని పూర్తిగా యాక్టివేట్ చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక యోగులకు ఎంతో అద్భుతమైన ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, అన్నీ సకల సంపదలు, సకల సిద్ధులు అద్భుతంగా అందించబడతాయి మాస్టర్స్. అందుకే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని సిరి సంపదలు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి భౌతికంగా కనెక్ట్ కారు మాస్టర్స్. అన్నీ అనుభవిస్తున్నా కూడా కేవలం భౌతిక స్థితిలో మాత్రమే వాటిని స్వీకరిస్తారు. మానసిక స్థితిలో వాటి మీద ఎటువంటి మోహాలు ఉండవు మాస్టర్స్. అందుకే మనకి పత్రిసారు శరీరానికి భోగం, మనసుకు యోగం అని చెప్పారు. అలాగే మన సదానంద యోగి గారు, పత్రిసారి యొక్క గురువు గారు ఏం చెప్పారంటే, అన్నములు ఆరగించినను, అంబర పోషణాదులను ధరించినను, కన్నె తోడి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు జననాప్తులను దరిజేర్చి నటించినను, ఏ యూనమో లేదు బ్రహ్మవేత్తలకు. మనకి అష్టైశ్వర్యాలున్న, సకల భోగాలున్న,
అవన్నీ కేవలం ఈ భౌతిక దేహానికి. ఆత్మకు వీటికి ఎటువంటి సంబంధం లేదు మాస్టర్స్. అలా మనం ఉండగలిగినప్పుడే మన మూలాధార స్థితి ఉచ్చ స్థితిలో ఉంది అని అర్థం. అందుకే మనమంతా ఆధ్యాత్మికులం, ధ్యాన సాధకులం. ఆత్మస్థితిలో అత్యున్నత స్థితికి చేరుకుంటున్న వాళ్ళం మాస్టర్స్. మనమే దైవ స్వరూపులం, దివ్య మానవులం. ఈ అద్భుతమైన నవరాత్రులను ధ్యాన సాధన ద్వారా, జ్ఞాన సముపార్జన ద్వారా ఎవరైతే ఉపయోగించుకోగలరో వారి స్థితి అద్భుతంగా ఈ 9 రోజుల్లో చేరుకుంటుంది మాస్టర్స్. ఎరుకలో ధ్యానం చేయండి. మనం ఇక్కడ బీజాక్షరాలు మంత్రాలు చెప్పుకోవడం లేదు కాబట్టి కేవలం శ్వాసను మాత్రమే గమనించుకుంటున్నాం. ఈ స్థితి మొత్తం మనము భూలోకానికే సంబంధించింది మాస్టర్స్. గమనించుకోండి మాస్టర్స్, అద్భుతమైన ఎనర్జీస్ మన లోపలికి ఎలా దిగుతున్నాయి, మన లోపల నుంచి భూమి లోపలికి ఎలా వెళ్తున్నాయి, భూమాత నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ మన లోపలికి ఎలా ప్రవహిస్తున్నాయి, మన సహస్రార నుంచి ఈ ఎనర్జీస్ ఈ ప్రకృతిలోకి, ఈ ప్రపంచంలోకి ఎలా వెళ్తున్నాయి గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. నిద్రలోకి పోకుండా ఎరుకలోనే ధ్యానం చేయండి మాస్టర్స్. ఇప్పుడు మనము గణపతి మాస్టర్ యొక్క కాన్షియస్తో ఉన్నాము. శైలపుత్రి అమ్మవారి యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయి ఉన్నాం. ఆది పరాశక్తి దుర్గామాత, దుర్గా సమేత వారాహి అమ్మతో యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయి ఉన్నాము. భూమాత యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయి ఉన్నాము. ప్రకృతి మాత, పంచభూతాల యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయి ఉన్నాము. విజయవాడ కనకదుర్గమ్మ కాన్షియస్తో మొదటి అవతారమైనటువంటి బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్స్. గమనించుకోండి, మన స్థితి అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనమే దైవంలాగా మారిపోయి ఉన్నాం మాస్టర్స్. ఈ ధ్యానం మీరు ఎర్లీ మార్నింగ్ 4 to 6 మధ్యలో కూడా చేసుకోగలిగితే, అలాగే మధ్యాహ్నం ఏదైతే అభిజిత్ ముహూర్తం అని
11:40 నుంచి 1 వరకు ఉన్నటువంటి సమయంలో కూడా మధ్యాహ్నం పూట చేసుకోగలిగితే, అలాగే సాయం సంధ్యా సమయంలో 6 నుంచి 7 వరకు. ఈ సమయాలు అనేది అద్భుతమైన సమయాలు మాస్టర్స్. ఈ సమయాల్లో మనం ధ్యానం చేయటం వల్ల మన అద్భుతమైన దైవ చైతన్యం, ఆత్మస్థితి ఉచ్చ స్థితికి చేరుకుంటుంది మాస్టర్స్. అందుకే మీకు వీలైనప్పుడల్లా ఈ సమయాల్లో తప్పకుండా ధ్యానం చేసుకోండి. ఏదైతే మనకి పత్రి సార్ అందించినటువంటి శ్వాస మీద ధ్యాస, ఈ ప్రక్రియ అనేది అత్యున్నతమైన ప్రక్రియ మాస్టర్స్. అన్నిటిలో కల్లా మనం అతి సులభంగా, అతి సునాయాసంగా ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మస్థితిలో ఉచ్చ స్థితికి చేరుకునేందుకు ఈ ప్రక్రియ అనేది అల్టిమేట్ మాస్టర్స్. వేరే రెండవది అనేది లేదు. అందుకే మనం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 3 గంటలైనా మనం చేసుకోగలిగితే చాలా ఫాస్ట్గా మనం ఎన్లైట్మెంట్ని పొందగలం మాస్టర్స్. అయితే రోజువారీ సమయంలో కూడా మనం పూర్తిగా మన మాట, చూపు, ఆలోచన, మన వాక్కు, మన ఆహారం ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండగలిగితే మనం చాలా ఫాస్ట్గా అసెండ్ అయిపోతాం మాస్టర్స్. అసెన్షన్ అంటే ఇకపై మనకి మన శరీరానికి, మన మనస్సుకు, మన బుద్ధికి, మన ఆత్మకు ఎటువంటి మలినం ఉండదు మాస్టర్స్. అదే అసెన్షన్ అంటే. ఈ శరీరానికి ఎటువంటి రోగము ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ముసలితనము ఉండదు, వృద్ధాప్య ఛాయలు అనేదే ఉండదు. మన మనసు ఎల్లప్పుడూ విశ్వ మనసుతో కనెక్ట్ అయ్యి ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటుంది మాస్టర్స్. మన బుద్ధి పూర్తిగా 100% యాక్టివేట్ అయ్యి బుద్ధుడిగా మారిపోతాం. మనం ఆత్మస్థితిలో ఉచ్చ స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. మనమే ఒక సృష్టికర్తగా మారిపోతాం. అదే అసెన్షన్ అంటే, అదే ముక్తి అంటే. అందుకే ఈ 9 రోజులు కూడా మనము ఈ నవదుర్గలతో కనెక్ట్ అయ్యి మన యొక్క 9 స్థితులను కూడా యాక్టివేట్ చేసుకొని అద్భుతమైన స్థితికి చేరుకుందాం మాస్టర్స్. ముక్తి మార్గాన్ని పొందుదాం, ముక్త స్థితిని పొందుదాం. అద్భుతమైన ఈ ధ్యానానికి సహకరించిన మన భౌతిక దేహానికి, మన పూర్ణాత్మకు
ప్రతి ఒక్క దైవ చైతన్యానికి, ప్రతి ఒక్క మాస్టర్కు, పరమగురు మండలికి, విశ్వగురు మండలికి, పత్రి సార్కు, వారాహి అమ్మకు, మహావతార్ బాబాజీ గారికి, భూమాతకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన ధ్యానానికి, ఈ అద్భుతమైన సమయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ధ్యానాన్ని కంటిన్యూ చేయండి మాస్టర్స్. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఇలాగే శూన్య స్థితిలో, ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో, ఆత్మస్థితిలో ఎంతసేపు వీలైతే అంతసేపు చేసుకొని అలాగే నిద్రించండి మాస్టర్స్. మీరే పూర్తిగా ఆ దైవంలా మారిపోతారు. మీరే దైవం. దైవం వేరు కాదు, మనం వేరు కాదు, అంతా ఒక్కటే. ఇలాగే యోగ నిద్రలోకి వెళ్ళండి మాస్టర్స్. అద్భుతమైన సూక్ష్మ శరీరయానం జరుగుతుంది. మొట్టమొదటి రోజు దుర్గా నవరాత్రిని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇలాగే ధ్యానం చేసుకుంటూ నిద్రలోకి, యోగ నిద్రలోకి జారుకోండి మాస్టర్స్. మొదటి రోజు ధ్యాన దసరా నవరాత్రి శుభరాత్రి మాస్టర్స్. ఈ ధ్యానంలో పాల్గొన్న దివ్య మానవులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.